మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము? చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి. ఈ దివ్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు అందరం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ గొప్ప తండ్రి, సర్వోన్నతుడా నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు నా తండ్రి నాయన నీ జన్మదిన వేడుకలను బట్టి నాయన, పాటలను బట్టి, నీ జన్మదిన పాటలను బట్టి, గ్రీటింగ్స్ను బట్టి తండ్రి నాయన, నా ప్రభు స్తుతి ఆరాధనలు బట్టి నీ నామము నిశ్చయించుకున్నందులకు నీకు వందనాలు. చదవని లేఖన భాగమును మా వినికుడులు దీవించి నేడు ఈ సమయమందు నీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని మాటలు కాస్తంత జాగరూకులమై వినాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ క్రిస్మస్ పండగ అనేది ఈ భూలోకములో జరుపుకునేది మాత్రమే కాదు. లిజన్ కేర్ఫుల్లీ. ఈ క్రిస్మస్ పండుగ క్రీస్తు పుట్టాడని భూలోకం మాత్రమే జరుపుకోవటం లేదు, సర్వ ప్రపంచం మాత్రమే జరుపుకోవటం లేదు, విశ్వము జరుపుకుంటూ ఉంటున్నది. ఇంకా గట్టిగా మాట్లాడితే పరలోకములో కూడా అనుదినం ఈ పండుగ జరుగుతూ ఉంటున్నది. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టాడని అందరూ సంబరాలు చేసుకుంటూ సంతోషంగా గంటలు వేస్తూ ఉంటున్నారు, ఆనందముతో నాట్యాలాడుతూ ఉంటున్నారు, గానాలు చేస్తూ ఉంటున్నారు, ప్రవచనాలు పలుకుతూ ఉంటున్నారు, కేకులు పంచిపెట్టుకుంటూ ఉంటున్నారు, గిఫ్ట్స్ పంచిపెడుతూ ఉంటున్నారు యేసు ప్రభు పుట్టాడని. నిజమే, ఇంత ఆనందం దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ మలాకీ గ్రంథములో చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, మనకందరికీ మనకు తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా అంటూ ఉంటున్నాడు మలాకీ ప్రవక్త. మనకందరికీ తండ్రి ఒక్కడే, ఒక్క దేవుడే సృష్టింపలేదా అంటూ ఉంటున్నాడు. అనగా విశ్వమునంతటినీ కూడా ఒక్క దేవుడే సృష్టించాడు. ఒక్క దేవుడే మానవుని నిర్మించినటువంటి వాడు. దీంట్లో నో డౌట్. ఏ గ్రంథములో మీకు దొరకదు. బైబిల్ గ్రంథంలో దొరికే ఆన్సరు ఏ గ్రంథములో కూడా దొరకదు. దేవుడు మానవుని సృష్టించాడని బైబిల్ గ్రంథం మాత్రమే చదివిస్తూ ఉంటున్నది. మిగతా గ్రంథాల్లో దొరకదు. ఒకవేళ దొరికిన దీంట్లోంచి కాపీ కొట్టారు వాళ్ళు కాపీ కొట్టారు. కాపీ ఎక్కడ కనబడింది? భవిష్య పురాణములో కనబడుతూ ఉంటుంది. భవిష్య పురాణములో కనబడుతూ ఉంటుంది. ఆదాము కనబడుతాడు భవిష్య పురాణములో, అవ్వమ్మ కనబడుతూ, హవ్యవతిగా అవ్వమ్మ కనబడుతూ ఉంటుంది. మనిషిని మట్టితో చేశాడని చెప్పేసి భవిష్య పురాణంలో కనబడ తప్ప మరే గ్రంథములో కూడా కనిపించడు. దేవుని బిడ్డలారా, దేవుని గురించి ఈనాడు లోకము నానా రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటున్నారు. అన్ని విషయాలు కూడా కన్ఫామ్గా ఉంటారు. లోకములో ఉన్న విషయాలు కన్ఫామ్గా ఉంటారు. బంగారు విషయంలో కన్ఫామ్గా ఉంటారు. 24 క్యారెట్స్ 24 క్యారెట్స్ అయితే బంగారం అని ఒప్పుకుంటూ ఉంటారు, కన్ఫామ్ చేసుకుంటూ ఉంటారు. అలాగనే మన దేశ రాజధాని గురించి ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటుందా? మన భారతదేశ రాజధాని గురించి ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటుందా? కన్ఫ్యూజు ఉండదు. మన భారతదేశపు రాజధాని న్యూఢిల్లీ అని అందరికీ తెలుసు. దాంట్లో కన్ఫ్యూజన్ లేదు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటే అమిత్ షా, అమిత్ షా మోడీయా? కన్ఫ్యూజన్ ఉందా దాంట్లో? దాంట్లో కన్ఫ్యూజన్ లేదు. భారతదేశ ప్రధానిలో కన్ఫ్యూజన్ లేదు. ప్రభునందు ప్రియమైన మన దేశ రాజధాని విషయంలో కన్ఫ్యూజన్ లేదు.
అలాగే మనం ఏ జిల్లాలో ఉన్న జిల్లా గురించి కూడా కన్ఫ్యూషను లేదు. కానీ లెక్కలేనటువంటి కన్ఫ్యూజన్లు ఎక్కడొచ్చినాయంటే దేవుని విషయంలో వస్తూ ఉంటున్నాయి. లెక్కలేని విషయాలు. కానీ ఇక్కడ ప్రవక్త అంటూ ఉంటున్నాడు, మనకందరికీ తండ్రి ఒక్కడే కాదా, ఒక్క దేవుడే మనల్ని సృజించలేదా అని ఇక్కడ అడుగుతూ ఉంటున్నాడు. ఇందుగా సృజించిన దేవుడు ఎవరు, ఆ ఒక్క దేవుడు ఎవరు? పైకి చెప్పుకుంటూ ఉంటారు మనసుల్లో, దేవుడు అందరికీ ఒక్కడేనండి. క్రైస్తవులు ఏం చెప్తారు? దేవుడు ఒక్కడే. అలాగే హైందవులు ఏం చెప్తారు? ఏకేశ్వరవాదం, ఒక్క దేవుడే ఉన్నాడు అని వాళ్ళు చెబుతూ ఉంటారు. అలాగే ఇస్లాం కూడా చెబుతున్న దేవుడు ఒక్కడే. ఏ గ్రంథాల దగ్గరికి వెళ్ళి అలా టచ్ చేసి చూడండి, దేవుడు ఒక్కడే ఒప్పుకుంటూ ఉంటారు. ఆ ఒక్క దేవుడు ఎవరు? ఆ ఒక్క దేవుడు ఎవరంటే కన్ఫ్యూజన్. కొంతమంది ఏమో యేసు ప్రభు దేవుడు అంటారు, కొంతమంది ఏమో అల్లాహ్ దేవుడు అంటూ ఉంటారు, కొంతమంది ఏమో ఇంకా చాలా పేర్లు చెబుతూ ఉంటారు. 33 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు చెబుతూ ఉంటారు. కానీ ఈ మధ్యన యూట్యూబ్లో చిన్నజీయ స్వామి గారు ఒక మాట, మంచి మాట అన్నారు, వజ్రం మాట అన్నారు. దేవుడు ఒక్కడే, వీళ్ళెవ్వరు కూడా దేవుళ్ళు కాదు. నువ్వు చెప్పుకున్న పేర్లు చెప్పుకున్న వాళ్ళు ఎవరి పేర్లు కూడా దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నారు. చిన్నజీయర్ స్వామి గారు మాట్లాడుతున్న మాట అది చెప్తున్నా. దేవుడు ఒక్కడే అని చెప్పుకుంటున్నారు, కానీ ఆ దేవుని పేరేమిటో మనుషులకు తెలియడం లేదు. ఆ దేవుని పేరేమిటో, ఆ దేవుని యొక్క సంకల్పం ఏమిటో, ఆ దేవుని చిత్తం ఏమిటో తెలియటం లేదు. దేవుని గురించి చెప్పాలంటే దేవుడే భూమి మీదకి దిగి రావాలి. హల్లెలూయా. దేవుని గురించి చెప్పాలంటే మన మస్తిష్కాలకు అందదు ఆ జ్ఞానం, మన చక్షువులకు అందవు ఆ జ్ఞానం. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ మన చెవులకు అందదు ఆ జ్ఞానం. ఆ దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఆ దేవుడే దిగి రావాలి. ఆ దేవుడు వచ్చి చెప్తేనే కానీ మనకేమి కూడా తెలియదండి. కాబట్టి ఆ దేవుని రాకడ కొరకు ఎదురు చూసినటువంటి ప్రవక్తలు ఉన్నారు. దేవుడే ప్రవచనాలు పలికించాడు వాళ్ళ చేత. ఇదిగో నేను వస్తున్నానని చెప్పేసి అనేక సంవత్సరాల కిందట, వేల సంవత్సరాల కింద చెప్పుకుంటూ ఉంటున్నాడు. ఆనాడు ఆదాముతోనే చెప్పాడు, ఆదామా నేను స్త్రీ సంతానముగా రాబోతూ ఉన్నానని చెప్పేసి అన్నాడు. స్త్రీ సంతానంగా ఉంటున్నాను అని చెప్పాడు. అలాగే స్త్రీ సంతానముగానే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, అవతరించాడు. చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి, నేను పరుగులెడుతూ ఉంటున్నాను. దేవుణ్ణి గుర్తించడానికి ఈ ఒక్క మాట మనకు చాలు. స్త్రీ సంతానముగా వచ్చిన వారు ఎవరు? మనం పురుష సంతానమా, స్త్రీ సంతానమా? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను కనెను. ఉంది కదా, ఏమండి? అబ్రహాం ఇస్సాకును కన్నాడా, లేకపోతే శారా కన్నదా? ఏంటి? అబ్రహామును శారా ఇస్సాకును కన్నదా, లేదా అబ్రహాము కన్నాడా? శారా కన్నది. కానీ ఇక్కడ ఏమన్నాడు లేఖనం ఏం చెప్తుంది? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను కనెను అంటూ ఉంటాడు. తామారు నందు ప్రభునందు ప్రేమే యోదాను కనెను అంటూ ఉంటాడు. మనమందరము కూడా పురుష సంతానమే. అందుకని పురుషుని యొక్క వారసత్వమే ఈ కుటుంబానికి వస్తూ ఉంటుంది. కానీ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు విశ్వములో, ఆయన స్త్రీ సంతానము. హల్లెలూయా. ఆయన ఎవరు? ఆయన స్త్రీ సంతానము. స్త్రీ గర్భమున పుడతానని ఆనాడు వాగ్దానం చేశాడు. ఎవరికి? ఆదామా నేను వస్తాను నీ దగ్గరకు వచ్చి, మళ్ళీ నేను స్త్రీ సంతానం వచ్చి నీ జాతినంతటిని రక్షిస్తానని చెప్పేసి ఆనాడు దేవుడు ఆదాముకు వాగ్దానం చేశాడు. అదే మాట బైబిల్లోనే ఎదురు చూడటం కాదు, మన హిందూ మత గ్రంథాల్లో కూడా శమంతక మణి అనే గ్రంథం ఉంది. శమంతక మణి అనేది సూర్యుని దగ్గర ఉండే ఒక అక్షయ పాత్ర. అది జాంబవంతుడికి ఇస్తూ ఉంటాడు. బుక్ పేరు గురించి చెప్తున్నాను అన్నమాట.
శమంతకమణి బుక్కు గురించి చెబుతూ ఉంటున్నాను. ఆ శమంతకమణి సూర్యకిరణాలు పడే స్థలంలో పెడితే అది బంగారం ఈనుతుందట. దాంట్లోంచి బంగారం పుట్టుకుడు వస్తుంది. దాని పేరు శమంతకమణి. ఆ గ్రంథములో రాయబడి ఉన్నది ఏంటంటే, లివ్యాం గోప్తారాం మౌఖ్యాతదని కురియంతి హవ్యాయాన పర్యచాచీన్ అని రాయబడి ఉంది. అంటే అవతరించబోయేవాడు, స్త్రీ గర్భమందు పుట్టబోయేవాడు, ఆయన పుట్టినప్పుడు పశువుల తొట్టులో పరుండబెడతాడు. ఆయన పశువుల తొట్టులో పరుండబెడతారు. కన్యాగర్భమందు పుట్టి పశువుల తొట్టులో పరుండబెడతారని చెప్పేసి భావం వస్తూ ఉంటుంది ఆ మంత్రానికి. శమంత మణిలో రాయబడి. ఎవరు రాశారు ఈ మాట? ఒకవేళ బైబిల్లో రాయబడలేదు, ఇతర మత గ్రంథాల్లో రాయబడి ఉంది, ఎవరిలో ఆ మాట నెరవేరింది అని మనకు కావాలి. దేవుని తెలుసుకోవడానికి జ్ఞానం అవసరం. గుడ్డితనం కాదు, అమాయకత్వం కాదు, మూఢత్వం కాదు. సైన్స్ ఇంత పెరిగిపోయింది, శాస్త్రం ఇంత పెరిగిపోయింది, తెలివితేటలు ఇంత పెరిగిపోయింది. కానీ తల్లి గర్భంలో ఉన్న శిశువుకి తెలివితేటలు పెరిగిపోయినాయి. ఇంకా మనం మూఢత్వాలు ఉంటే ఎట్లా? సత్యమును తెలుసుకోకపోతే ఎట్లా? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దేవుని గురించి అన్ని రుజువులు కూడా ఉన్నాయి. ఆ తండ్రిని గురించి అన్ని రుజువులు కూడా ఉన్నాయి. ఆ రుజువులు చూడకపోతే ఎట్లా? దీని మీద, బైబిల్ మీద పడి అనేక మంది, చాలా మంది చెడ్డ ప్రచారం చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం మీద పడి ప్రచారం చేస్తూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈ గ్రంథము ప్రపంచానికి జీవనము నేర్పింది. హల్లెలూయా. ఈ ప్రపంచానికి జీవనము నేర్పింది. బైబిల్ గ్రంథము నేర్పింది. బైబిల్ గ్రంథము ప్రేమేంటో నేర్పింది ప్రపంచానికి. బైబిల్ గ్రంథము క్షమ అంటే నేర్పింది ప్రపంచానికి. ఈ బైబిల్ గ్రంథము దగ్గర జ్ఞానము నేర్చుకోకపోతే, నిర్లక్ష్య పెట్టినట్లయితే ఎంత ప్రమాదము, ఎంత ప్రమాదము. దేవుని బిడ్డలారా, ఆ దేవుని గురించి లేఖనం మాట్లాడుతూ ఉంటున్నది, బైబిల్ మాట్లాడుతూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, శమంతకమణి మాట్లాడుతూ ఉంటున్నది, ఖురాన్ షరీఫ్ కూడా మాట్లాడుతూ ఉంటున్నది. సురాని అధ్యాయంలో యేసుప్రభు అంటారు, నా జన్మ ధన్యమైనది, నా మరణము ధన్యమైనది, ఇది మీ జీవితం నెరవేరినది అంటూ ఉంటాడు. ఎక్కడ? ఖురాన్ షరీఫ్లో. ఖురాన్ అనకూడదు, ఖురాన్ అంటే కోపం వస్తుంది. ఖురాన్ షరీఫ్ అంటే వాళ్ళకి నవ్వు వస్తుంది. వాళ్ళకి అబ్బా భలే పొగుడుతున్నారు అనుకుంటూ. షరీఫ్ అంటే ప్రియమైన అని అర్థం. ఖురాన్ షరీఫ్లో కూడా రాయబడి ఉన్నది ఎవరి గురించి? ప్రభువైన యేసుక్రీస్తు గురించి. చరిత్రలో ఈయన గురించి రాయబడినటువంటి గ్రంథం ఒక్కడు కూడా లేదండి. అన్ని గ్రంథాల్లో కూడా ఈయన దీని గురించి రాయబడ్డాయి. కొంతమంది మహానుభావులు మధ్యన తయారయ్యి యేసుప్రభు దేవుడు కాదండి అంటూ ఉన్నారు. పిచ్చోళ్ళు. ఏం తెలుసండి వాళ్ళకి? ప్రపంచ చరిత్ర తెలియదు, క్రీస్తు పూర్వం ఎందుకు వచ్చిందో తెలియదు, క్రీస్తు శకం ఎందుకు వచ్చిందో తెలియదు. వాళ్ళేమో పిచ్చోళ్ళా? శాతవాహన శతకం ఎందుకు పెట్టలేరు? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈయన గూర్చిన ఆనవాళ్ళు అనేకమైనవి పరిశుద్ధ గ్రంథములు ఉన్నాయి, చరిత్రలో ఉన్నాయి. కొంతమంది అంటారు కదా, అంటే యేసుప్రభు లేడండి, అక్కడ ఎవరు లేరండి, అసలు ఆ దేశంలో పుట్టలేదండి ఉంటాడు కొంతమంది పనికిమాలోళ్ళు. యెరూషలేము వెళ్ళి చూసొచ్చును నేను. యెరూషలేము వెళ్ళి, పాలస్తీనా దేశం వెళ్ళి అవన్నీ చూసి వచ్చినటువంటి నేను చూసి వచ్చిన తర్వాత నేనేమనుకున్నానంటే, నా మనసులో ప్రార్థన చేసుకున్నా, అయ్యో ప్రభువా, ఇన్ని రుజువులు ఉండగా బైబిల్లో కొన్ని రాయించేవేటినైనా చాలా ఉన్నాయి కదా. ఆయన సిలువ వేయబడిన స్థలము, ఆయన సమాధి స్థలము, ఆయన పుట్టినటువంటి ఊరు యూదా బెత్లెహేము, యేసేపు యొక్క ఇల్లు, మరియమ్మకి ఇల్లు పక్కపక్కనే ఉంటాయి. మరియమ్మ ఇల్లేమో కింద ఉంటుంది, యేసేపు ఇల్లు పైన ఉంటుంది. మరియమ్మ దగ్గర ఈ దేవుడు దర్శించిన స్థలము కూడా ఉంటుంది. అక్కడ భయపడిపోయి నీళ్లు ముంచుకొని వస్తున్నప్పుడు భయపడిపోయి దూత మాట్లాడి ఇంటికి వచ్చేసి గాబరా పడిపోతూ ఉంటుంది, గుండె దడదడ కొట్టుకుంటుంది. అప్పుడు భయపడకు దయాప్రాప్తురాలు ఇంట్లోకి వచ్చి మాట్లాడతాడు. ఎంత చక్కటి రుజువులు కనబడుతూ ఉంటున్నాయి అక్కడ. దావీదు మహారాజు పట్టణం అక్కడ ఉన్నది. అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. బైబిల్లో చూడలేనివి అక్కడ ఉన్నాయి.
బైబిల్లో ఉన్నవి కూడా అక్కడ ఉన్నవి. మానవుని రక్షణ కొరకు ఏమేమి కావాలో అన్ని బైబిల్లో రాయించాడు. అన్ని విషయాలు రాయించాడు, కొన్ని విషయాలే రాయించాడు. ఆ విషయాలు ఆలోచన చేసడం ద్వారా తండ్రి మనకు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. హల్లెలూయా. మనకొక్కడే తండ్రి కాడు అంటాడు కదా ఇక్కడ, మనకు తండ్రి ఒక్కడే. అలాగే దేవుడు కూడా ఒక్కడే. మీరందరూ కలిసి పాస్టర్ గారు మీకు తండ్రులు ఎంతమంది అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఏమండి, సాసి పెట్టి గోబ మీద గుయ్యమని పెంచాలన్నమాట అండి. ఏమండి, అలాగే అమ్మ మీకు భర్తలు ఎంతమంది అని అడిగితే మీకు ఎలా ఉంటుంది? అన్నం తింటున్నారు, నోటికి గడ్డి తింటున్నావా? ఊరగాడిదా, అడ్డగాడిదా, అడవిగాడిదా, ఏం మాట్లాడుతున్నాడు నువ్వు అంటారనరా. మరి ఈ ఒక్క విషయం వల్ల ఈ విషయాలు ఎంత పౌరుషం వస్తుంది, మరి దేవుని విషయాలు ఎందుకు పౌరుషం రావట్లేదు? దేవుని విషయాలు ఎందుకు పౌరుషం రావట్లేదు? ఒక్క దేవుడు అంటూ ఉంటున్నారు కదా. ఆ ఒక్క దేవుడు ఎవరు? కనీసం వెళ్ళి పని వీళ్ళ కూడా వెళ్ళి ఆ బమ్మెర పోతనమాచుడి దగ్గరికి వెళ్ళి సహవాసం చేస్తే మంచిది. ఎవరి దగ్గరికి వెళ్ళి? బ్రహ్మెర పోతనమాచుడు ఉన్నాడు కదా. ఎవని తేజనించు జగమెమ్మని లోపల నుండు లీనమై అనాది మధ్యనియుండెవడు సర్వం తానేయుండు వాడెవడు వాని ఆత్మభూ ఈశ్వరునే. ఈశ్వరుడు అంటే ఇది అనుకోకండి, శ్మశానాల్లో ఉండి బూడిద పూసుకున్నవాడు, నెత్తి మీద ఇది ఉన్నవాడు, మేళ్ళ ఇది ఉన్నాడు అనుకోకండి. ఈశ్వరుడు అంటే రాజు అని అర్థం. ఈశ్వరుడు అంటే ఎవరు? రాజు అని అర్థం. అనాది మధ్యనియుండెవడు, అనాది కాలము నుండి అనగా ఈ భూమి పుట్టక మునుపు నుంచి, ఆకాశములు పుట్టక మునుపు నుంచి మధ్యవర్తిగా ఉన్నవాడెవరు? వాళ్ళ మాటలు కూడా గుర్తించలేకపోతే మనమేం భారతీయులమండి? మన పూర్వీకుల మాటలు గుర్తించకపోతే, వశిష్ఠుల మహర్షుల వారి మాటలు గుర్తించకపోయినట్లయితే, బమ్మెర పోతనమాచుడు మాటలు గుర్తించకపోయినట్లయితే, యోగి వేమన గారి మాటలు గుర్తించకపోయినట్లయితే, అగస్త్యుడి మాట గుర్తించకపోయినట్లయితే, యాజ్ఞవల్కుడు మహర్షి మాటలు గుర్తించకపోయినట్లయితే ఏమి నేర్చుకుంటున్నారు మీరు? దేవుని గురించి ఏమి నేర్చుకుంటున్నారు? అగస్త్య మహాముని అయితే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ, ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. ఎవరు మాట్లాడుతున్న మాట అది? అగస్త్యుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అనాది కాలము నుండి మధ్యవర్తిగా ఉన్నటువంటి దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఓ దేవా, మేము అసత్యములో ఉన్నాము, మమ్మల్ని సత్యములోనికి నడిపించు. మేము తమస్సు అనే చీకటిలో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోనికి నడిపించు. ఓ దేవా, మరణములో ఉన్నాము, మమ్మల్ని జీవములోనికి దాటించు. వశిష్ఠుడు కూడా చెప్తూ ఉంటాడు, ఒక మనిషిని వాడలో నుంచి నది అవతలకి దాటించినట్లుగా మా పాపముల నుంచి అవతలకి మమ్మల్ని దాటించము. శ్రీమదాంధ్ర వచ్చిన ఋగ్వేద సంహిత గురించి మాట్లాడుతున్నాను నేను. మాట్లాడు ప్రతి దానికి రుజువు నా దగ్గర ఉన్నది. రుజువు లేకపోతే ధైర్యంగా మాట్లాడను నేను. యేసు ప్రభు వారి గురించి ఈ లోకం ఎంత చులకనగా మాట్లాడుతూ ఉంటున్నది. వేదములు, గ్రంథములు, ప్రవక్తలు ఎంత ఘనపరిచి మాట్లాడుతూ ఉంటున్నారు. అంటే వీళ్ళకి ఎవరితో సహవాసం లేదన్నమాట. వీళ్ళకి జ్ఞానులతో సహవాసములకి లేదు. జ్ఞానులతో నీ జీవితం చాలా విలువైనది. దేవుడే నీ కోసం ఈ లోకంలోకి వచ్చాడంటే నీ జీవితం ఎంత విలువైనదో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏదో పుట్టేసాం, భూమి మీద బతికేస్తున్నాం, తినేస్తున్నాం, సంపాదించేస్తున్నాం, చచ్చిపోతున్నాం అనుకుంటున్నారే తప్ప చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం ఎందుకు తెలుసుకోలేకపోతూ ఉంటున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఇక్కడ కూర్చున్న వారికి చెబుతున్నాను, నా ప్రియ కొవ్వూరు పట్టణస్థులందరికీ నేను సువార్త ప్రకటిస్తూ ఉంటున్నాను.
వాళ్ళని ప్రేమించి నేను సువార్త ప్రకటిస్తూ ఉంటాను. ఒక్కసారి జ్ఞానం వైపు రండి, ఒక్కసారి వెలుగు వైపు రండి. వెలుగు బాలుడు ఉదయిస్తున్నాడు, ఆయన వైపు చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చక్కగా సహాయం చేయండి. దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు ఆ దేవుడు అతనికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచించటం వలన చాలా తేటపరచబడుతూ ఉంటుంది. దేవుని గురించి ఆలోచించి ఎక్కడ అడగాలి? సృష్టిలో ఉన్న వస్తువులను అడగాలి. ఏమన్నా అడగాలండి? సృష్టిలో ఉన్న వస్తువులను అడగాలి. సృష్టింపబడిన వస్తువులు అన్నాయి. మన పూర్వీక మహర్షులు దేవుని గురించి తపస్సులు చేశారు. వశిష్ఠులు వారు కానీ, వ్యాసుడు కానీ, అగస్త్యుడు కానీ, గౌతముడు కానీ, కశ్యపుడు కానీ, వీళ్ళందరి చరిత్ర నా దగ్గర ఉన్నాయండి. నేను చదువుకున్నాను కూడా. వీళ్ళందరూ కూడా దేవుని కొరకు వెతికారటండి. దేవుని కొరకు ఎదిగితే దేవుడు వారికి వాక్రూపముగా కనబడ్డాడు, వాక్రూపంగా ప్రత్యక్షమయ్యాడు. అనగా మాట గాలిలో మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు వారితోటి. అయ్యా నువ్వెవరవు, నిన్ను తెలుసుకోవాలి, మాకు ఆశ ఉన్నది, నువ్వెవరవు అంటే అప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నేను సూర్యుని వంటి వాడను. నేను ఎవరిని? సూర్యుని వంటి వాడను అంటూ ఉంటున్నాడు. సూర్యుని వలన ఈ భూమి అంతా ఎలాగైతే మనుషులకు ఆహారం ఇస్తూ ఉంటున్నదో, ఈ భూమి మీద జనమంతా కూడా బ్రతుకుతూ ఉంటున్నారో, వాళ్ళందరికీ సూర్యుడు జీవనాధారం ఎలాగైతాడో, నేను మనుషులందరికీ కూడా నేను జీవనాధారము, కానీ సూర్యుడు దేవుడు కాదు. నేను సూర్యుని వంటి వాడును అని దేవుడు చెప్తే మనుషులు ఏమన్నారు? సూర్యుడే దేవుడు, సూర్యుడే దేవుడు. నేను సూర్యుని వంటి వాడిని రా బాబు అంటే, ఆ సూర్యుని వంటి వాడు నేను వెలుగు భానుడిగా ఉన్నాడు కనుక ఆ దేవుని దగ్గర రాకుండా సూర్య గోళము దగ్గరికి వెళ్తూ ఉంటున్నారు. ఆ దేవుడే సర్వమానవాళికి కనపరుచుకున్నాడు. ఇంకా మరొక ప్రవక్త దగ్గర, మరొక మహర్షి దగ్గర కనపరుచుకున్నాడు. నేను గాలి వంటి వాడను అన్నాడు. నేను ఎవరిని? గాలి వంటి వాడునంటే గాలి దేవుడు అంటూ ఉంటారు. ఏమండి? గాలి దేవుడు అండి. మొత్తం అంతా వచ్చేసేసి మొత్తం ఇళ్ళన్నీ కూడా తుడిపొట్టు పెట్టిపోయిందండి. మాయదారు గాలి అంటూ ఉంటారు. గాలి దేవుడు కాదు, గాలి వంటి వాడు దేవుడు. హల్లెలూయా. గాలి సర్వాంతర్యామి. ఇక్కడ కూర్చున్నాం మనం. మీరు ఇంటి దగ్గర వచ్చారు, గాలి ఏమైనా తెచ్చుకున్నారా? తెచ్చుకుంటే వాటర్ బాటిల్ తెచ్చుకుంటారు నాకులా, కానీ గాలి తెచ్చుకుంటారా? పోనీ ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళారు అనుకోండి, గాలి ఎట్టుకెళ్తారా? ఏమండి? అమెరికా వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, మరో దేశం వెళ్ళినా, మరో ప్రాంతానికి వెళ్ళి గాలి పట్టుకెళ్తామా? పట్టుకెళ్ళి ఎందుకని? ఇక్కడున్న గాలి అక్కడే ఉంటుంది కనుక. అంటే దేవుడు సర్వాంతర్యామిగా చూపించుకోవడానికి దేవుడు అన్నాడు కదా, నేను గాలి వంటి వాడని అన్నాడు. మనోళ్ళు ఏం చేశారు? గాలే దేవుడు అన్నారు. ఏమండి? దెయ్యం పట్టుకుందండి కాదు ఏమంటారండి? దెయ్యం పట్టుకున్న మనిషిని ఏమంటారు? వాడిని ఏం పట్టుకుందండి? గాలి పట్టుకోండి. దేవుని బిడ్డలారా, గాలి దేవుడు కాదు, దేవుడు గాలి వంటి వాడు. హల్లెలూయా. అంతేకాదు, మరొక మహర్షి దగ్గరికి వెళ్ళి దేవుడు వాళ్ళ తపస్సు చేస్తుంటేనే ఆ ఘోరమైన తపస్సులని వాళ్ళకి తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏమని ప్రత్యక్షపరుచుకున్నాడు తెలుసా? నేను అన్నము వంటి వాడను అన్నాడు. నేను ఎవరిని? అన్నము వంటి వాడను అన్నాడు. అన్నం తినకపోతే మనకు బతుకుందండి? లేదు. అన్నము వంటి జీవాహారము లాంటి వాడని. అన్నము దేవుడు కాదు, కానీ అన్నము వంటి వాడైనటువంటి దేవుడు. అన్నము దేవుడు కాదు. మనోళ్ళు ఏం చేశారు? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటూ ఉంటున్నారు. నిజమే, అన్నం పరబ్రహ్మ స్వరూపంతో పొద్దున్న లేచగానే డ్రైనేజీలు ఇంతంత ఎత్తిపోస్తున్నారు. ఇప్పుడు డ్రైనేజీల్లో ఇంతంత ఎత్తిపోస్తూ ఉంటున్నారు. ఏమ్మా వేస్తున్నారంటే ఏం చేయమంటారండి? పిల్లలు భోజనానికి వస్తారు, రాలేదండి, వాళ్ళు ఎక్కడో బయట తినేస్తున్నారండి.
ఇక్కడ ఉండిన ఏం చేస్తున్నారు? అరే పరబ్రహ్మ స్వరూపం కదా. ఎంత పిచ్చి మాయలో ఉన్నారో చూడండి, ఎంత పిచ్చి మాయలో ఉన్నారో చూడండి. ఈ పిచ్చి మాయలో ఉండి సత్యము చెబుతున్న దేవుని చూసి ఎగతాళి చేస్తూ ఉంటున్నారు. ఇది ఆ మతం, ఇది ఆడ మతం, ఇది ఏళ్ళ మతం అంటూ ఉంటున్నారు. మళ్ళీ పైగా వాళ్ళు అంటారు కదా, ఏదన్నా మన జీవితంలో కష్టం వచ్చిందనుకోండి, ఏమంటారు? ప్రభు నందు మీ దేవుడు గొప్పోడు, మీ దేవుడు గొప్పోడు అంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆ దేవుని దగ్గర రారు. మీరు దేవుని నమ్ముకున్నారు కదా అంటూ ఉంటారు. మరి వాళ్ళు ఏమని నమ్ముకున్నారు? మీరు దేవుని నమ్ముకున్నారు కదంటే వాళ్ళు ఏమని నమ్ముకున్నారు? ఆడోటంటే చెప్పుకోవాలి, మనోడు చెప్పకూడదు. సృష్టింపబడిన ఆ వస్తువును ఆలోచన చేయడం లేదు. ఏమండి, ఎవడో చెవులు ఊడాడు అనుకోండి, అమ్మ ఉదయం లేవంగానే ఉసిరికాయ తీసుకొని దాని కొంత గుంట పెట్టి ఆ గుంటలో నువ్వు కొవ్వొట్టి వెలిగించావనుకోండి, మొత్తం లోకంలో ఉన్న దేవతలందరినీ ఇంట్లోనే ఉంటారు. దరిద్రం అంతా నీ జీవితంలో వెళ్ళిపోద్ది అన్నాడు. ఎంతమంది వెలిగించారో, రూపాయి అప్పు కూడా తీరలా, పైగా లక్షల అప్పులు చేశారు. ఏమండి, ఆ మాటలు ఎంత కమ్మగూడ చెవులకి. ఈ మాటలు ఎలా ఉంటాయండి? ఆనందం తాగినటువంటి ఈ మాటలకి. దేవుని బిడ్డలారా, సత్యమును అసత్యమును మార్చుకున్నారు, సత్యమును అసత్యమునకు మార్చుకున్నారు, అబద్ధాన్ని సత్యమని నమ్ముతూ ఉంటున్నారు, అవివేకాన్ని వివేకాన్ని అవివేకంగా నమ్ముతూ ఉంటున్నారు. ఇలా వ్యతిరేక పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు ఏం కరిచిందన్నమాట? పాము కరిచింది. పాము కరిచినోడికి యాప రొట్టె పెట్టండి, ఏమంటాడు? యాప రొట్టె ఎలా ఉండాలి? చేదుగా ఉండాలి. కానీ యాప రొట్టె ఏమంటాడు? పంచదార పెడితే ఏమంటాడు? చిచ్చి ఉప్పుకోవాలి. ఏమండి, కాబట్టి సత్యాన్ని అసత్యం అంటే వాళ్ళు ఏం కరిచిందన్నమాట. నేను బాధపడినండి, క్రైస్తవులు ఎంతమందిని నిందించిన నేను బాధపడను, నన్ను నిందించిన బాధపడను, నన్ను గొర్రెన్న బాధపడను. నేను బాధపడడం అవసరం నాకు లేదు. నా ప్రభువే వేదములో ఋగ్వేదములో శ్రీమదాంధ్ర వచ్చిన ఋగ్వేద సంహితలు చెప్పాడు, గొర్రెగారు అని పిలుస్తాడు ఒక మహర్షి. ఎవరిని? సర్వేశ్వరుని, ఏకేశ్వరుణ్ణి గొర్రెగారు అని పిలుస్తాడు. అలా గొర్రెగారని పిలువబడిన ఎవరున్నారండి భూమి మీద? అవతారాలు ఒకరిని చూపించండి నాకు, అవతారాలు ఒకరిని చూపించండి నాకు. గొర్రెగారని పిలవబడి ఎవరు లేరండి, యేసునాథుడు తప్ప. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నా స్నేహితులే నన్ను నిందించాలి, వాళ్ళని చూసి నాకు నవ్వు వస్తూ ఉంటుంది. గొర్రెగారని నన్ను పిలిచాడు, గొర్రె అని పిలిచాడు అనుకోండి, ఆహా దేవుని పిలిచారా పిలుపు, నాకు దొరికింది ఆ భాగ్యం. ఏమండి, నాకు దొరికింది ఆ భాగ్యమైన వాళ్ళ మొక్క మంది నవ్వే అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది? ఒంటి మీద తేళ్ళు జిర్లు పాకినట్టు చిర్రెత్తిపోతూ ఉంటారు అనమాట అండి. కానీ నాకెలా ఉంటుంది? మహా ఎండలో చల్లని నీటిలో స్నానం చేసినట్టు ఉంటుంది. ఏమండి, మహా ఎండలో చల్లని నీటిలో స్నానం చేసి ఎలా ఉంటుంది? ప్రాణము తెప్పరిల్లుతూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, గొర్రెగారని వేదం పిలిచింది ఎవరిని? సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి గొర్రెగారని పిలిచింది. ఎందుకు పిలిచింది? యోహాను సువార్తలు చెప్తాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎక్కడ పుట్టింది అది? ఆ గొర్రెపిల్ల ఎక్కడ పుట్టింది? పశువుల తొట్టులో పుట్టింది. హల్లెలూయా. ఎక్కడ పుట్టాడో తెలియదు, పశువుల తొట్టులో పరుండబెట్టారు. ఎక్కడ పుట్టారో తెలియదు. యేసుప్రభు ఎక్కడ పుట్టాడో ఎవరికి తెలియదు. కానీ పుట్టిన తర్వాత సత్రములు వారికి స్థలము లేనందున పశువుల తొట్టులో పరుండు పెట్టారు. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈయన గురించి తెల్లవార్లు చెప్పుకున్న తెల్లవారు చెప్పినా తరగదండి. ఎందుకొరకు పుట్టాడో చకచక 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకొరకు పుట్టాడంటే, దేవుని బిడ్డలారా, పాపి అయిన మనుష్యుణ్ణి దేవునితో సమాధానపరచాలి. హల్లెలూయా. పాపి అయిన మనుష్యుణ్ణి దేవునితో సమాధానపరచాలి. దేవుని చూడగలమా? చూడలేడు. మనుషుడు ఎన్నడూ కూడా దేవుని చూడలేడు.
చూస్తే చచ్చిపోతాడు. మోషే అంటూ ఉంటాడు, ప్రభువా నేను చూడాలని ఉంది అంటూ ఉంటాడు. అప్పుడు దేవుడు, మోషే నన్ను చూచిన ఏ నరుడు కూడా బ్రతకడు అంటూ ఉంటాడు. అయినా సరే చూడాలి, పట్టుకున్నాడు. అయితే నువ్వు ఆ పర్వతం మీద ఒక చిన్న పర్వతం దగ్గర ఉండు, నేను పర్వతం సందులోంచి వెళ్ళిపోతూ ఉంటాను, నా హస్తం నేను కప్పిపెడుతూ ఉంటుంది, నా వెనక భాగం చూస్తావు కానీ నన్ను పూర్తిగా నీవు చూడలేవంటూ ఉంటాడు. అప్పుడు ఆ కొంచెం భాగం చూసి, దూరంగా ఆ కొంచెం భాగం చూసే మోషే నేల సాష్టాంగపడి బుర్ర నేలకు ఆంచుకొని దేవుని చూడలేకపోయాడు. ఇప్పటికి కూడా పరలోకములో దూతలు కూడా ప్రభువుని చూడలేరండి. వాళ్ళు 2 రెక్కలతో ఎగురుతున్నారు, 2 రెక్కలతో ముఖం కప్పుకున్నారు, 2 రెక్కలతో ప్రభువునందు వాయిద్యాలు వాయిస్తూ ఉంటున్నారు. ఎందుకు కప్పుకున్నారు వాళ్ళు? దేవుని ముఖమును వాళ్ళు చూడలేరు. ఓకే, బాగా అర్థమైంది మీకు. మరి దేవుని ఎందుకు స్తుతించారు భూమి మీదకి వచ్చిన తర్వాత? సర్వలోకములో ఎక్కడేమన్నాడు అక్కడ? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం. ఎందుకన్నాడు అక్కడ? అంటే దేవుణ్ణి చూడాలంటే దూతలు కోరుకుందా లేదా? ఉంది. ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుంది? ఈ భూమిని చిన్న భూగడ్డ సృష్టించబడాలి, ఆ భూగడ్డ మీద ఆయన జన్మించాలి. అందుకని భూమికి పునాదులు వేస్తున్నప్పుడు జయ ధ్వనులు చేశారు. ఎవరు? దూతలు జయ ధ్వనులు చేశారు. ఎందుకంటే ఈ భూమి మీద ఆయన పుట్టడం ద్వారా మేము దేవుణ్ణి చూడగలుగుతాము. చాలు వాళ్ళకి జీవితానికి సంతోషం అనుకున్నారండి. నీ జీవితాన్ని కూడా దేవుణ్ణి కలుసుకోవడం నీ జీవిత రహస్యము, నీ జీవితం యొక్క గమ్యము, నీ జీవితం యొక్క అంతిమ గోల్. దేవుని కలుసుకోకుండా చచ్చిపోకండి. ఎవరును దేవుని కలుసుకోకుండా జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవుని ప్రతి ఒక్కరు కూడా కలుసుకోవాలి. కలుసుకునే స్థలమే మొట్టమొదటి స్థలము పశువుల తొట్టి, 2వ స్థలం కలువరి సిలువ, 3వ స్థలం మధ్య ఆకాశం. మొదటి స్థలం గంజలి కలుసుకో. అందుకొరకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? మనిషిని దేవుణ్ణి కలపడానికి వచ్చిన వాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. అంతకుముందు మహర్షులు ఎంతో మంది, ఓ పరాత్పరుడా, ఏకేశ్వరుడా, ఓంకార స్వరూపుడా, నీవెవరో మాకు కనపరుచుకోమంటే ఈ విధంగా కనపరుచుకుంటే అందరినీ కూడా ఈ సృష్టిలో ఉన్నట్టుని దేవతలు దేవుళ్ళు చేశారు, కానీ ఆ దేవుడిని తెలుసుకోలేకపోయారు. ఆ దేవుని గురించి చెప్పాలంటే ఆ దేవుడి దిగి రావాలి. అందుకనే యోబు గ్రంథంలో అంటూ ఉంటాడు. దయచేసి యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం చూడండి. పాప సహితుడులో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత మేలు, అలాగు ఎవడును పుట్టనేరుడు. యోబు అంటూ ఉంటున్నాడు, పాప సహితుడులోంచి పాపరహితుడు పుట్టాలి. పాపుల్లోంచి నీతిమంతుడు పుట్టగలడా? ఎవడును కూడా పుట్టనేరడు కదా. పాపుల కడుపులోంచి పాపులే పుట్టుకుంటూ వచ్చారు. మేక కడుపులోంచి మేక పిల్లలు పుట్టినట్లుగా, దూడ ఆవు కడుపులోంచి ఆవు పిల్లలు పుట్టినట్లుగా, పాము కడుపులోంచి పాము పిల్లలే పుట్టినట్లుగా పాపి అయిన మనుషుల్లోంచి ఎవరు పుట్టుకొచ్చారు? పాపులే పుట్టు వచ్చారు. మరి ఎవడైనా పాపరహితుడు ఉన్నాడు? ఎవడు కూడా పాపరహితుడు లేరు. అందరూ కూడా అరికాల మనిషి నన్నెత్తి వరకు. అందుకని సూర్య నమస్కారం సూర్య వందనం చేయడానికి పాపోహం, పాపాత్మ, పాపకర్మ, పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సలని సూర్య నమస్కారం చేస్తూ సూర్య సంధ్యావందనం చేస్తూ ఉంటారు. అంటే పాపములు పుట్టాను, ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. పాపములో పుట్టాను, పాపములో పెరిగాను, పాపములు చనిపోతూ ఉంటున్నాను. ఓ త్రాహిమా కృపయా కృప కలిగిన దేవా, ఈ పాపముల నుంచి నన్ను మళ్ళించు, నన్ను విడిపించు అని ఇప్పటికీ ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అందుకనే అంటున్నారు కదా, పాప సహితుడు ఎవరు? మానవుడు. దేవుడు పాప రహితుడు. అంటే పాప సహితుల్లోంచి ఏమన్నా పాపరహితుడు పుట్టాడు అనుకోండి, మనం ఏమనొచ్చు? దేవుడు అనొచ్చు. పాప సహితుల్లోంచి పాపరహితుడు పుడితే దేవుడు అనొచ్చు. అలా పుడతాడా? అవకాశం లేదు. అలా పుట్టే అవకాశం ఉంటే సాక్షాత్తు దేవుడు ఎందుకు అవతరించాలి? అవసరం
లేదు లేదు. యెషయా గ్రంథంలో చెప్తాడు, సంరక్షకుడు లేకపోవడం చూసి ఆయన ఆశ్చర్యపడు. అంటే భూమి మీద ఈ మనుషులు ఎవడు కూడా పరిశుద్ధుడు కాడా, ఎవడు నీతిమంతుడు కాడా, ఎవడు యథార్థవంతుడు కాడా, ఎవడు పాపము లేనివాడు ఒక్కడు కూడా లేడా అని చెప్పి ఆశ్చర్యపోయాడు యెషయా గ్రంథంలో. 59వ అధ్యాయం 16వ వచనం చదవద్దు, సమయం అయిపోతూ ఉంటుంది. 59వ అధ్యాయం 16వ వచనం చదువుకోండి. కానీ అక్కడ అన్నాడు కదా, సంరక్షకుడు లేకపోతే ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆయన బాహువానికి ఏం చేసిందంట, సహాయం చేసిందటండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మధ్యవర్తి కావాలి. ప్రజలారా, దేవుని ప్రజలారా, ఈ మాట ఆలకించండి. నా కొవ్వూరు పట్టణ ప్రియ ప్రజలారా, ఈ మాట మీరు ఆలకించండి. మధ్యవర్తి కావాలి. ఆనాడు బమ్మెర పోతన మార్చడున్నాడు, ఆనాడు మధ్య నిండవాడు సర్వం తానే ఎండువాడేవాడు అని ఏ బమ్మెర పోతన మార్చుడు అన్నాడు, ఏ యాజ్ఞవల్కి మహర్షి అన్నాడు. దేవుని బిడ్డ ఆ మాటకు, ఆ ప్రశ్న, అక్కడ ప్రశ్నలు ఉన్నాయి, జవాబు ఎక్కడుంది, బైబిల్లో ఉన్నది. యోబు గ్రంథము 9వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం చూడండి. యోబు గ్రంథము, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచజగిన మధ్యవర్తి మాకు లేడు, ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను. మాకు మధ్యవర్తి కావాలి. ఎందుకు మధ్యవర్తి కావాలి? ఒకేసారి పరిశుద్ధుడైన దేవుని మీద చెయ్యి పెట్టాలి, అదే సమయంలో పాపైన మనుషుని మీద కూడా చెయ్య పెట్టాలి. ఈ మనిషికి వారధి ఎవరవ్వాలి? మధ్యవర్తి అవ్వాలి. ఎవరవ్వాలి? మధ్యవర్తి అవ్వాలి. మధ్యవర్తి అవ్వాలి. ఆ మధ్యవర్తి గురించి ఎదురు చూస్తున్నాడు ఎవరు? యోబు భక్తుడు చూస్తూ ఉంటున్నాడు. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. డైరెక్ట్గా దేవుణ్ణి కలవడానికి అవకాశం లేదు. ఆయన మనకు సృష్టించిన దేవుడు సృష్టించిన సూర్యుని మనం చూడలేము. ఆయన మహాకాంతివంతమైన తేజోమహిమలో ఉన్నటువంటి వాడు. ఆ వెలుగులోనికి ఎవ్వడు వెళ్ళలేడండి. రేపు పొద్దున్న మనము కూడా మన ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వెలుగులోనికి మనం వెళ్ళలేం. అంటే దూరమును చూసి నమస్కారం చేయడం అంటే. ఆ వెలుగులో ఏం చేయాలి? ఆ వెలుగులోంచి వస్తాడు ఏంటి, నీ దేవుడు నా దేవుడు, నీ భర్త నా భర్త, నీ తండ్రి నా తండ్రి అని వస్తూ ఉంటాడు. మనతో పని చేసుకుంటూ ఉంటాడు అక్కడ. దేవుని బిడ్డలారా, అందుకని యేసు ప్రభువు వారు అన్నాడు కదా, ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి, ఎందుకు పుట్టాడంటే దేవునికి నీ నరులకును మధ్యవర్తి. అనగా మధ్యవర్తి ఏం చేయాలి? ఏ మధ్యవర్తి అయితే మరణ శాసనం రాశాడో, ఈ మాట గమనించండి, ముగించేస్తున్నాను. ఏ మధ్యవర్తి అయితే మరణ శాసనం రాశాడో అదే మధ్యవర్తి మరణము చెందితేనే కానీ ఆ మరణ శాసనము చెల్లడు. 5 ఊళ్ళు ఇమ్మని మధ్యవర్తిగా రాలేదైనా. 5 ఊళ్ళు ఇమ్మని మధ్యవర్తిగా రాలేదైనా. లేకపోతే భారతదేశంలో సగం ఇమ్మని మధ్యవర్తిగా రాలేదైనా. ప్రపంచానికి, విశ్వానికి, దేవునికి మధ్యవర్తి. ప్రపంచమంతా ఆయనది, ప్రజలందరూ ఆయన వారే. ఆయనకు ఆయన ఇక్కడ కేక పెడుతున్నాడు, పోలికేక పెడుతూ ఉంటున్నాడు. ఆయన గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇదిగో నేను మధ్యవర్తిని, మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను, మీ పాపం తీసివేయడానికి వచ్చాను, దేవునితో సమాధానపరచడానికి వచ్చాను. అంతేగాని మతాన్ని స్థాపించడానికి రాలేడు. ఏమండి, నా ప్రియ భారతీయులారు, ఎవరు మతంలో రావద్దండి. 2 చేతులు జోడించి నమస్కరించి చెబుతూ ఉంటున్నాను. ఎవరు మతం మారొద్దు, ఎవరు మతంలోకి రావద్దు. మై హంబుల్ రిక్వెస్ట్. కానీ ఒకటి, మీ పాపములు కడిగేసుకోండి. మీ పాపములు కడిగి వేసుకోండి. ఎక్కడ కడుక్కుంటారు? ఎలా కడుక్కుంటారంటే ఇదిగో ఇక్కడికి వచ్చి కడుక్కోవాలి. ఎక్కడికి వచ్చి కడుక్కోవాలి? ఎందుకంటే ఆయనే అంటే మరొకరు ఎవరు లేరన్నమాట. నేనే అంటే నేనంటే ఇంకొకరు ఉన్నారు లెక్క. నేనే ముఖ్యమంత్రిని అంటే ఇంకొకరు ఎవరు కూడా లేరు. నేను ముఖ్యమంత్రిని అంటే నా ముందో నా తర్వాత ఇంకొకరు ఎవరో వస్తారు. నేనే అంటే మరొకరెవరు కూడా లేరు. అందుకని ఆయనే మన పాపముల నుంచి ఆయన మనం రక్షించునని చెప్పేసి మత్తయి సువార్తలో దూత ద్వారా చెబుతూ ఉంటున్నాడు కదా. ఆయనే పాపముల నుంచి రక్షించువాడు.
అందుకని అన్నాడు, నేనే మార్గం అన్నాడు. హల్లెలూయా. మరొకరెవరు లేరు. నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నానంటూ ఉంటున్నాడు. అందుకనే స్వామి వివేకానందుల వారు ప్రబోధ రత్నాకరమైన పుస్తకములో ఒక చక్కటి మాట రాశాడండి. అద్భుతమైన మాట రాశాడు. పరమపితను గాంచవాలంటే పరమపుత్రుడే శరణమన్నాడు. హల్లెలూయా. పరమపితను అంటే తండ్రిని చేరుకోవాలంటే ఎవరి ద్వారా చేరుకోవాలి? కుమారుడు ద్వారానే చేరుకోవాలి. ఆ కుమారుడు పేరేమిటి? అక్కడ మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే అక్కడ మౌనము మనము గొంతెత్తి మాట్లాడాలి. ఆ కుమారుడు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని దూతలు చెబుతూ ఉంటాయి. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెబుతూ ఉంటాను. ఈనాడు లోకానికి తేళ్లు జర్లు పాకినట్టు యేసు పేరెత్తగానే ఎలా ఉంటుంది? తేళ్లు జర్లు పాకినట్టు ఉంటుంది. అన్నీ ఇష్టపడుతూ ఉంటారు. కప్పని, పాముని, చేటని, కుక్కని, పందిని, ప్రతి దాన్ని కూడా పూజలు చేస్తూ ఉంటారు. కానీ యేసు పేరు చెప్తే ఎందుకో మరి? దేవుని బిడ్డలారా, మనుష్యుల హృదయములు ఎంత భయంకరమైన చీకటి ఉందో చూడండి. దేవుని బిడ్డలారా, ఆలోచన చెయ్యండి. మధ్యవర్తి కావాలి. రాయబారం చేసేవాడు కావాలి. నీ పక్షముగా పాపములను పరిహరించేవాడు కావాలి. అందుకని ఆ మధ్యవర్తికి వచ్చాడు కదా, మీ పాపముల కొరకు నా రక్తమును చిందించడానికి వచ్చానని చెప్పేసి పసి బాలుడుగా ఉన్నప్పుడే చెప్పాడండి వాళ్ళకి సువార్త. హల్లెలూయా. ఎందుకొరకు వచ్చావు యేసు ప్రభువా భూమి మీద? కంటే చనిపోవడానికి వచ్చానన్నాడు. ఎవరి కొరకు? మీ కొరకే. అదే మాట శ్రీమదాంధ్ర వచ్చిన సామవేదంలో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? సర్వ పాప పరిహారో రక్త పరోక్షణం మవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అంటూ ఉంటాడు. శ్రీమదాంధ్ర వచ్చిన శుక్ల యజుర్వేదంలో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటో తెలుసా? ప్రజాపతే దేవేర్భ్య ఆత్మానం యజ్ఞం కృతవా అంటూ ఉంటాడు. ప్రజాపతి అయిన వాడు, ఆత్మరూపుడైనటువంటి వాడు మనుష్య రూపముగా రావాలి. ఆత్మైన దేవుడు శరీరం దాల్చుకొని మనుషుల కొరకు ప్రాణం పెట్టాలి. ఆ ప్రాణం పెట్టడం ద్వారా సర్వజీవులు కూడా అమృతత్వం పొందుతూ ఉన్నాయంటూ ఉంటాడు మహర్షి చెప్తూ ఉంటాడు. నా ప్రియ భారతీయులారా, నమ్మితే వేదాన్ని నమ్ము, లేకపోతే బైబిల్ అని నమ్ము. రెండిటి నమ్మకపోతే నీ జీవితం ఏమైపోతుందో నీకే తెలియదు. దేవుని బిడ్డలారా, రాకడ సమీపమైపోయింది. పౌరుషంగా చెప్పాలని ఉన్నది. ప్రాణమును కూడా లెక్క చేయకుండా చెప్పాలని ఉన్నది. చచ్చిపోవాలని ఉంది. వాక్యము చెప్పుడు చచ్చిపోవాలని ఉంది. దేవుని దగ్గర రాని క్రైస్తవుడు, దేవుని దగ్గర రానటువంటి ప్రజలు వాళ్ళు ఎంత భయంకరమైన నరక శిక్షను పొందబోతున్నారో చూడండి. అరే, మధ్యవర్తిగా వచ్చాడే, వేదం చెప్తుంది, బైబిల్ చెప్తుంది, ఖురాన్ షరీఫ్ చెప్తుంది, ఉపనిషత్తులు చెప్తున్నాయే, భగవద్గీత చెప్తుంది. ఎందుకు నమ్మరు? చీకటి, అహం. మేమెవరు? భారతీయులు. నిజమే, భారతీయులు అంటే వెలుగులో నడుచుకువారు. వెలుగులో ఉన్నారు, చీకట్లో ఉన్నారా? వారి అవివేక హృదయం అంధకారము అయిపోయినది. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర రాకుండా అడ్డుకున్న చీకటి శక్తులను ఓడించడానికి, సాతాను క్రియ లయము చేయడానికి వచ్చినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆయనను మధ్యవర్తిగా పంపించాడు. మనుషులందరూ కరుణ చూపించడకు కరుణాధారముగా. రోమపత్రిక 3:16 చదవండి. రోమపత్రిక 3:16 చదువుకుందాం. 3:16. 3:16 చదవండి. 3:26 క్షమించండి. క్రీస్తు యేసునంద రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా
బావిలో పరిచాడు. ఎందుకు బయలుపరిచాడు దాన్ని? యేసుప్రభు వారిని నీవు కనికరించబడాలి, దేవుని ఉగ్రత నుంచి నీవు తప్పించబడాలి, నీవు కనికరించబడాలి. ఓ మానవుడా, జన్మ కర్మ పాపముల చేత ఈ భూమి మీద కొట్టుమిట్టాడుతూ మనశ్శాంతి లేక, నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక, జీవితాన్ని ఈదలేక విసిగి వేసారిపోతున్న మానవుడా, ఇదిగో నీ కొరకు దేవుడు పనిచేశాడు. నీకు కరుణ చూపించడానికి, నీ పాపాలు క్షమించడానికి, నిన్ను మరణం నుంచి విడిపించడానికి, నరకమును తప్పించడానికి ఇదిగో నరావతారిగా జన్మించాడు ఆయన. హల్లెలూయా. అవతారం అంటే అర్థం ఏంటి? పైనుంచి తారము కిందకి దిగి వచ్చుట. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? పైనుంచి వచ్చాడు. వీళ్ళందరూ 33 కోట్ల మంది ఎక్కడి నుంచి వచ్చారు? మానవుని యొక్క శుక్ల శోణితముల పుట్టిన వారే తప్ప వీళ్ళ పైనుంచి వచ్చిన వారు కాదు. ఇంత స్పష్టంగా గ్రంథాలు చెబుతూ ఉన్నప్పుడు ఇంకా ఎంత మూఢత్వంలో ఉంటామని ఇంకెంత చెప్పాలండి వీళ్ళకి? ఈనాడు క్రైస్తవులకి ఎంతమంది చెప్పాలి? ఇంకెన్ని రుజువులు చూపించాలి? ఒక ఆయన ఆత్మ ఇక్కడే మన ఈ కంటమన వారి వీధులను ఒక ఆయన నాకు ఎంతో మంచి చక్కటి పరిచయం ఆయనకి నాకును. ఆయన చాలా నన్ను గౌరవిస్తాడు, నేను ఆయన్ని చాలా గౌరవిస్తున్నాను, నన్ను ప్రేమిస్తాడు. ఆయన ఎప్పుడు పాస్టర్ గారు అని మీరు గౌరవంగా పిలుస్తాడు తప్ప ఏనాడు కూడా అగౌరవంగా పిలవలేడు. ఆయన ఒక పూజారి, చనిపోయాడు. 3వ రోజున నేను మందిరములో పడుకుంటే మంచి గాఢ నిద్రలో ఉంటే ఆయన వచ్చి మాట్లాడుతూ ఉంటున్నాడు. బాబు పాస్టర్ గారు, మా వాళ్ళకి ఈ వాక్యం చెప్పండి, మా వాళ్ళకి దేవుడి గురించి చెప్పండి, మా వాళ్ళకి యేసుని గురించి చెప్పండి. నరకం ఉన్నదయ్యా, వాళ్ళకి తెలియట్లేదు, మీరు చెప్పండి. నా దగ్గరకు వచ్చి ఏడ్చాడండి. ఆయన పేరు కావాలంటే నేను చెప్తాను, నా దగ్గర రండి స్పెషల్గా, ఇక్కడే ఈ వీధిలోనే అని చెప్పండి అన్నాడు. ఎవరు చెప్తే ఎవరు అర్థం చేసుకుంటారు? ఏమండి, ఆ నరకంలోకి వెళ్ళిపోయినటువంటి ఆ ధనవంతుడు, భూమి మీద నాకు 4 సహోదరులు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి చెప్పమని లాజరుని వెళ్ళి చెప్పమన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? అక్కడ మోషేయు ఏలియాయు ప్రవక్తలు అక్కడ ఉన్నారని చెబుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనుషుల హృదయంలో చీకటి ఎంత బలముగా అలుముకుపోయిందో చూడండి. మనుషుల హృదయంలో ఎంత బలముగా అలిగిపోయింది. దేవుని బిడ్డలారా, మరణ శాసనము రాసినది ఎవరు? యేసయ్యే. ఆ మరణం శాసనం రాసిన వాడు మరణించడానికి వచ్చాడు. ఆయన అలా చెప్పినట్లుగా ఆయన ఏం చేశాడు? మరణించాడు. మన మీద ఉన్న మరణాన్ని ఏం చేశాడు? ఎట్టివేశాడు. ఎఫెసీ రాసిన కొలసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాను చూడండి, ముగించేసుకుందాం. కొలసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. హల్లెలూయా. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకయుండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద సేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండగా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచను. చాలైనా బాహాటము ఈ వేడుకకు లోకానికి కనుపరిచాడండి, చెప్పేశాడు, సత్యమంతా చెప్పేశాడండి. దేవుని బిడ్డలను ఆ సత్యము నమ్మకుండగా యుగ సంబంధమైన దేవత వారి మనోనేతలు ఏం చేస్తుంది? గుడ్డితనము కలుగు చేస్తూ ఉంటున్నది. నీ కన్నులు వెలిగించబడ్డాయి, నువ్వు బ్రతికినంతకాలం ఇదే సువార్త చెప్పాలంటే. హల్లెలూయా. యేసు పుట్టాడని సంబరం కాదు. యేసు పుట్టాడు ఎందుకంటే నిన్ను బ్రతికించడానికి. నమ్మకపోతే నరకానికి పోతావు. ఎక్కడ పోతావు? నరకానికి పోతావు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే, మనుషులందరూ పాపం చేసినందుకు నరకానికి వెళ్తారా? యేసుప్రభువుని నమ్మనందుకు నరకానికి వెళ్తారా?
పాపం చేసినందుకు ఎవరు వెళ్ళరా? పాపము చేసినంత మాత్రాన్ని ఎవడు నరకానికి పోడు. యేసుక్రీస్తును రక్షకుని అంగీకరించకపోతే ప్రతివాడు నరకానికి. ఎంత సులువండి పరలోకం వెళ్ళడం. యేసుప్రభు తొట్లో ఉన్నవాడిని తీసి ఇంటికి తీసుకుపోవడమే. హల్లెలూయా. తొట్లో ఉండొద్దు నాయన, నా తొట్లోకి వచ్చేయి, నా ఇంట్లోకి వచ్చేయి, నా ఒళ్ళోకి వచ్చేయి, నేను మోసుకుపోతాను. మగ్దలేని మరి ఏమండి ఏమండి, నా ప్రభువుని ఎక్కడ దాచిపెట్టి నేను మోసుకుపోతాను అన్నది. దేవుని బిడ్డరా, ఏసే దొరుకుతున్నప్పుడు ఏం చేయాలి? మోసుకుపోవాలి. కానీ మనం ఏం చేస్తాం? చూద్దాంలే, ఈ సంవత్సరం అవుతుంది కదా, ఈ క్రిస్మస్కి నేను ఈ 25కి నేను బాప్టిజం తీసుకుంటాను, లేదా జనవరి 1కి. అంటే జనవరి 1కి బాప్టిజంకి సంబంధం ఏంటి? రేపని ఎల్లుండని వాయిదా వేస్తారు. నేటి రాత్రి ఏ ప్రాణం పోతే ఏమైపోతారు? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పుట్టాడని తెలిసిన తర్వాత ఆయన దగ్గర పరిగెట్టుకుని వచ్చేయాలి. మరొక గత్యంతరం లేడు, మరొక దిక్కు లేడు. ఒక పనికిమాలుడు అంటూ ఉంటాడు, 3 మేకలు పీక్కోలేడు దేవుడు ఎలాగేయడు అంటూ ఉంటాడు. 3 మేకలు ఎందుకు వేయించుకున్నాడు? బుద్ధి లేనుడా. విశ్వాన్ని సృష్టించాడు, 3 మేకలు పీక్కోలేడా? నీకోసం వేయించుకున్నాడు మేకలు. ఎవరి కొరకు? ఆ బుద్ధిహీనుడు కొరకే, వాడి కొరకే. ఆడు మాటలు ఇలా ఉంటాయి. అయ్యి బాబోయే, భేదవాక్కులు వాడు మాటలు ఉంటాయి. ఒక బుద్ధిహీనుడు, ఒక మతిహీనుడు, ఒక మూర్ఖుడు, ఒక అజ్ఞాని, ఒక అవివేకి. నీకన్నా బుద్ధి ఉండక్కల్లా. వాడు చెప్పింది వేదమా కాదని మునిగను వినేవాడికన్నా బుద్ధి ఉండక్కర్లేదు. ఏమంటే చెప్పేవాడికి ఎలా బుద్ధి లేదు, వినేవాడికి ఏముండాలి? వినేవాడికి బుద్ధి లేదు. అంటే ఈడు జోగి వాడు జోగి రాసుకుంటే బూడిద వస్తుంది వాడికి. ఆ బూడిదలోనే ఉంటారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మనకి అంటున్నాడు, ఒక్కడే మనను సృష్టించలేడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేడా? మనకు ఒక్కడే తండ్రి కాడా? మన తండ్రులు ఎంతమంది అండి? ఒక్కడే. ఆయన మనకు తండ్రి. ఆ తండ్రిని చూపించింది ఎవరు? యేసు ప్రభు వారు. ఎవరు చూపించారండి? యేసు ప్రభు తండ్రిని చూపించాడు. పిలుపు అడిగాడు, ప్రభువా మాకు తండ్రిని చూపించి మాకు అంటే చాలన్నాడు. ఎంతకాలం వచ్చి నాతో ఉన్నావు పిలుపు, తండ్రిని చూడలేదా? నన్ను చూసినవాడు అంటే ఆయన ఎవరన్నమాట? ఓరు పిచ్చి పిలుపు, నన్ను ఏ కోణంలో చూస్తున్నావు నువ్వు? తండ్రి కోణంలో ఎందుకు చూడడం లేదు నువ్వు? ఏమండి, ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఆ ప్రజలు కూడా తెలుసు, నేను అబ్రహాము కంటే ముందున్నవాడిని. ఎవరైనా అబ్రహాం కంటే ముందున్నవాడు తండ్రే కదా. నేను ఆయనని మీరు గుర్తించని ఎడల మీ పాపంలో మీరు చచ్చిపోతారని యోహాను సోదరుడు చెప్తున్నాడు కదా. నేను ఆయనని గుర్తించని ఎడల, నమ్మని ఎడల, నేనే తండ్రిని నమ్మని ఎడల మీరు చచ్చిపోతారు బాబు, పాపం నుండి చచ్చిపోతారు బాబు. ఎన్నిసార్లు చెప్పలేదు యోహాను సువార్తలో? యేసు ప్రభు వారు తండ్రిని చూపించడానికి వచ్చాడు. తండ్రి కుమారుని చూపించడానికి తండ్రి మనకి కుమారుని పరిచయం చేస్తున్నాడు. కుమారుని ద్వారా పాపక్షమాపణ, తండ్రి ద్వారా మనకు సమాధానం మనకు దొరుకుతూ ఉంటున్నది. కాబట్టి ఈ తండ్రిని ఎవరు మిస్ కాకండి. హల్లెలూయా. ఈ తండ్రిని ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఈ తండ్రి దగ్గరికి రండి. పున్నామని నరకాన్ని తప్పించుకోండి. నీ కడుపును పుట్టిన కొడుకు నీ నరకాన్ని తప్పించలే, నీ పాపాలు తీయలేడు. ఈయన మాత్రమే మన పాపములను తీయగలవాడు. ఎందుకంటే ఈయన గురించి వేదం చెబుతుంది, బైబిల్ చెబుతుంది, ఖురాన్ షరీఫ్ చెబుతుంది, ఇతిహాసాలు చెబుతూ ఉంటున్నాయి. ఇంకా పుస్తకాలు పెరిగితే అవి కూడా చెబుతూ ఉంటాయి. నేను చెప్తాను, ఈ గ్రంథము ఏ గ్రంథము గురించి కూడా మాట్లాడదు. ఈ గ్రంథము ఏ గ్రంథము గురించి కూడా మాట్లాడదు. కానీ అన్ని గ్రంథాలు ఈ గ్రంథం గురించే మాట్లాడుతూ ఉంటాయి. హల్లెలూయా. ఎంత ప్రత్యేకమైందండి, ఎంత అద్భుతమైన గ్రంథం అండి ఇది. అన్ని గ్రంథాల్లో ప్రశ్నలు ఉన్నాయి, జవాబులు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అన్ని గ్రంథాల్లో పాపములను గురించి రాయబడి ఉంది, ఈ గ్రంథములో పాప విమోచన గురించి రాయబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలు, ఇంత గొప్ప గ్రంథమును, ఇంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు పశువుల చాలలో పుట్టాడు.
ఎందుకో తెలుసా? నిన్ను దేవునితో సమాధానపరచటానికి. సమాధాన పడతావా? ఈ రాత్రికాల సమయం అండు సమాధాన పడు. నీ జీవితాన్ని బాగు చేస్తాడు. నీ దుర్భర జీవితాన్ని బాగు చేస్తాడు. నీ చెడిపోయిన బ్రతుకును బాగు చేస్తూ ఉంటాడు. నీ కుళ్ళిపోయిన బ్రతుకును బాగు చేస్తూ ఉంటాడు. నిరాధారం అయిపోయి నీ జీవితాన్ని బాగు చేస్తూ ఉంటాడు. నీకు పరలోక ఆనందం ఇస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను లేవనెత్తుతూ ఉంటాడు. మమ్మల్ని లేవనెత్తిన దేవుడు మిమ్మల్ని ఎందుకు లేవనెత్తాడు? మమ్మల్ని బాగు చేసిన దేవుడు మిమ్మల్ని ఎందుకు బాగు చేయడు? మమ్మల్ని ఉద్ధరించిన దేవుడు మిమ్మల్ని కూడా ఉద్ధరిస్తూ ఉంటాడు. దిగులు పడొద్దు, ఇది లేదు అది లేదు అని దిగులు పడొద్దు. ఉన్న పాటన ఉన్న చోటన ఆ గొల్లలు వచ్చినట్లుగా, ఆ జ్ఞానులు వచ్చినట్లుగా రండి, యేసయ్య దగ్గరకు రండి. మీ పాపాలన్నీ తీసివేయబడతాయి, కొట్టివేయబడతాయి. ఎత్తివేస్తాడంతండి, ఎత్తివేస్తాడు. ఆ పాపాన్ని ఎత్తివేస్తూ ఉంటాడు. పరలోక రాజ్యం మీద అంటూ ఉంటాడు. హల్లెలూయా. మేము అనుభవించి చెబుతూ ఉంటున్నాం. నిందలు పడుతూ చెబుతూ ఉంటున్నాం. బాధలు పడుతూ చెబుతూ ఉంటున్నాం. శ్రమ పడుతూ చెబుతూ ఉంటున్నాం. సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా ప్రభునందు ప్రేమ దేవుని గురించి చెబుతూ ఉంటున్నావు. నీ జీవితాన్ని మరణముని నరకముని తప్పించగలిగిన వాడు యేసు ప్రభు తప్ప మరి ఎవ్వరు కూడా లేరు. తర్వాత రేపొద్దు నువ్వు యేసు ప్రభు నమ్మకుండా చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏడుస్తావు. కానీ ఇక్కడ ఉండగానే మనం ఏం చేయాలి? ఏడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడ్చినా, రొమ్ము కొట్టుకున్నా ఏ ప్రయోజనము లేదు. ఒక్కడే తండ్రి, ఈ సృష్టికర్త ఒక్కడే, మనకందరికి తండ్రి ఒక్కడే. ఆ దేవుడి మనలను సృష్టించాడు. ఎందుకంటే ఆయన మహిమలోనికి తీసుకుని ఉండడానికి దేవుడు మనలను సృష్టించాడు. ఆయన మహిమలోనికి వెళదాం, ఆనందకరమైన జీవితాన్ని కోరుకుందాం. ప్రభును ఈ క్రిస్మస్ ఆనందములో రక్షణ ఆనందముతో నింపబడి ధన్యులమవుదాము. రండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనం ఇన్ని కూడా దీవించునుగాక. వేదికను అలంకరించిన సేవకులకి, వారి కుటుంబానికి, అలాగే మా కుటుంబాన్ని ప్రేమించి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన సంఘస్థులకి, అలానే కుటుంబ సభ్యులకి, బంధువులకి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ రీతిగా ఇటువంటి ప్రార్థన పెట్టుకోవాలని గత సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తుండగా దేవుని కృపను బట్టి ఇప్పుడు కుదిరింది ఇదంతా. దీనికి సాయం చేసిన అన్నయ్య గారి కుటుంబాన్ని సహకరించిన యూత్ పిల్లలు కానీ, చెప్పిన వెంటనే డేట్ అంతా అలాట్ అయింది పాస్టర్ గారు కానీ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరి ప్రేమను బట్టి ప్రతిసారి మేము ఏదైనా ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నప్పుడు మమ్మల్ని ప్రార్థనలు అయితే పెట్టుకున్న సంఘస్థులను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చినందుకు చాలా సంతోషం. ప్రతి ఒక్కరు ప్రేమ ఇందులో పాలు పంచుకొని క్షేమంగా మీ గృహాలకు చేరాలని దేవుని ఆశిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం దేవునికే చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.